కోసుకొని నాకు కూడా కోసి. ఏంటి అలా చూస్తున్నావు? పోనీ నేను కోసుకుని నీకు కోసేనా? నువ్వు చనిపోయిన తర్వాత నేనెందుకు బతకడం? ఇద్దరం కలిసిపోతాం. చిప్ మొత్తం నొప్పిందా? ఏం చేస్తున్నావు కొంచెం తెలుస్తుందా? పిల్లలు పుట్టకపోతే ప్రాణాలు తీసుకుంటారు ఎవరైనా. అయినా ఇన్ని రోజులు ఆగాం, కొన్ని రోజులు ఆగలేవా? ఇంకెన్ని రోజులు? రోజులు కాకపోతే నెలలో, నెలలు కాకపోతే సంవత్సరాలు. అప్పటికి పుట్టకపోతే ఎవరో ఒకరు పెంచుకుంటాం. అంతేగాని పిచ్చి పనులు ఏంటి? తెచ్చుకుని పెంచుకున్న పాపలు మీ అమ్మ ఉండదుగా రాజు. నేను చనిపోతే అయినా సరే ఇంకో పెళ్లి చేసుకుని పిల్లలతో హ్యాపీగా ఉండొచ్చు. నాకు పిల్లలు వద్దు సత్తి, నాకు నువ్వు కావాలి. పిల్లలు లేకపోయినా హ్యాపీగా ఉంటాను కానీ నువ్వు లేకపోతే బతకలేను సత్తి. ఈ విషయం నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సరదాకి తాగేవాడివి ఈరోజు బాధతో తాగొచ్చు. బాధ వల్ల అలవాటు మారింది. అదే బాధ వల్ల నన్ను ఎక్కడ దూరం పెడతావని భయంగా ఉంది. కాలాలు, పరిస్థితులు, మనుషులు మారుతారేమో సత్య, కానీ ప్రేమ ఎప్పటికీ అలానే ఉంటుంది. నాకు నీ మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ అలానే ఉంటుంది. అదిగో సత్య అని పిలిచేవాడివి ఇప్పుడు సత్యగా మారింది. పిలుపులో ఏముంది సత్తి? ఏదో బాధలలో చిన్నగా మారుంటది. మార్పు చిన్నగానే మొదలవుద్ది రాజు. అది పెద్దగా మారి నన్ను అవాయిడ్ చేస్తే నేను తీసుకోలేను రాజు. నేను మారుతానేమో అని భయాలేం పెట్టుకోక సత్తి, నేను ఎప్పటికీ ఇలానే ఉంటాను. పిల్లలు పుట్టట్లేదన్న బాధ కన్నా ఆ బాధ వల్ల నువ్వెక్కడ దూరం అయిపోతావు అన్న భయమే ఎక్కువైపోయింది. తట్టుకోలేకపోతున్నాను రాజు. నువ్వు ఆనందంగా ఉంటే నాకు చాలా నచ్చుతుంది రాజు. కానీ ఇప్పుడు నా వల్ల నువ్వు చాలా బాధపడుతున్నావు. నువ్వు నవ్వుతుంటే బాగుంటావు, కానీ నీ మొక్కుల్లో ఆ నవ్వు చూసి చాలా రోజులైంది. నిన్నలో చూడటం నా వల్ల కావట్లేదు రాజు. మళ్ళీ జన్మలో మీ అమ్మతో పాటు నేను కూడా నీ కడుపును పుడతాను. మీ అమ్మ కన్నా బాగా చూసుకుంటాను. ఐ లవ్ యూ దొంగరాజు. మనం మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. లేచి రెడీ అవ్వు. అమ్మా నాన్నకు చెప్పేశావా? లేదులే, కంగారు పడకు. మరెందుకు రాజు? ఈ ఒక్క రోజుకి ఎందుకు ఏమిటో అడగకుండా రా సత్తి, ప్లీజ్. అమ్మా నాన్న లేరా? లేరు. ఈ రోజుకి మన ఇంట్లో పడుకుంటారు. ఎందుకు రాజు? అడగద్దన్నానా? లాస్ట్ రూమ్లో బెడ్ మీద డ్రెస్ పెట్టాను, అది వేసుకొని రెడీగా ఉండు. ఎందుకు రాజు ఇవన్?
అక్కడే నేను ఫస్ట్ టైం చూశాను. ఒకరినొకరిని చూసుకుని ఇప్పటికీ 2 years పైన అవుతుంది. అప్పుడు నాకు తెలియదు నన్ను లైఫ్ లాంగ్ చూసుకుని కళ్ళిపోయాని. ఇప్పుడు నీకు తెలియట్లేదు నేను లైఫ్ లాంగ్ ఎంతే ప్రేమగా చూసుకుంటానని. ఆ రోజు నీ కలలో నేను ఏం చేస్తానా అనే భయం, ఈరోజు నేను ఎక్కడ దూరం అవుతాననే భయం. అదేంటో రాజు, నువ్వు అప్పుడు మాస్క్ పెట్టుకున్నప్పుడు చాలా భయం అనిపించింది. ఒకసారి మాస్క్ తీసిన తర్వాత దొంగలానే అనిపించలేదు. అందుకే ఎలాంటి మాస్క్ లేకుండా నీకు నా మీద ఉన్న ప్రేమ చెప్పడానికి మళ్ళీ అదే సిచ్యువేషన్కి వెళ్ళడమే కరెక్ట్ అనిపించింది. ఇదంతా అవసరమా రాజు? నోట్లో సౌండ్ వచ్చిందనుకో పీక్ కోసేస్తాను. రేపుగానే చేస్తావా? చిచి, దొంగతనం మాత్రమే. నువ్వు నాతో మాట్లాడిన ఫస్ట్ మాట అదే. అప్పుడు తెరిచిన నోరు ఇప్పటి వరకు మూయలేదు, మాట్లాడుతూనే ఉన్నావు. అప్పుడు నీ మాటలకు ఎలా అయితే ఎగ్జైట్ అయ్యానో ఇప్పటికీ అలానే ఎగ్జైట్ అవుతున్నాను సత్తి. నిజమా రాజు? నువ్వు మాట్లాడుతుంటే అలా కూర్చొని వినాలనిపిస్తా సత్తి. అసలు పోరే కొట్టదు. మరి మన ఫస్ట్ నైట్ రోజు? అసలు ఫస్ట్ నైట్ రోజు ఎవరైనా మాట్లాడతారా? చాలా పాపం కదా నేను. అయ్యో పాపం. ఆ రోజు మనం తాగిన బీర్ బాటిల్సేనా? కాదు, అవెప్పుడు పాడేసా. నా గుర్తుగా దాచుకున్నావేమో అనుకుని ఎక్సైట్ అయ్యాను. ఏ హెయిర్ క్లిప్ కాఫీ కప్పో దాచుకుంటే బాగుంటది కానీ బీర్ బాటిల్ ఎవరైనా దాచుకుంటారా? అదే నిజమేలే. దాదా బాబా, కూర్చొని నేను మాట్లాడేది వినడం వరకే, తాగడం ఎలా లేదు. అవునా? సరే, చెప్పు. ఇప్పుడు ఏం చెప్తావని చాలా ఎక్సైటింగ్ గా ఉంది నాకు. చెప్పు. చెప్తా ఆగు. ఏంటో రాజు, నువ్వు ప్రేమను చూపించినప్పుడు కంటే ఇలా చెప్తున్నప్పుడే చాలా ఎక్సైటింగ్ ఉంది. ఆ రోజు కూడా ఇలానే చిన్నపిల్ల ఎగ్జైట్ అయ్యావు, తాగావు, పోజులు ఇచ్చావు, పిక్స్ దిగావు. నీ ఆనందానికి అసలు హద్దులు లేవు, ఆ నవ్వులో అసలు కల్మషమే లేదు. ఆ పిక్స్ ఎప్పుడు చూసినా నీ ఫేస్ స్మైల్ వల్ల నా ఫేస్ స్మైల్ వస్తా సత్తి. ఏంటో రాజు, ఎప్పటి నుండో చేయాలనుకున్న పని సడన్ గా చేసేసరికి అస్సలు ఎక్సైట్మెంట్ ఆగలేదు. ఆ ఎక్సైట్మెంట్లో చిన్నపిల్లలా బిహేవ్ చేసావు. నీకు ఆల్రెడీ చిన్నపిల్లని ఇచ్చాను కదా, మళ్ళీ ఇంకో చిన్నపిల్ల ఎందుకని ఇవ్వట్లేదేమో ఆ దేవుడు. నాకు నువ్వు చాలు సత్తి, వేరే ఎవరో అవసరం లేదు. నువ్వే నాకు అమ్మ, భార్య, కూతురు. నా హార్ట్ బీట్ విను సత్తి, విను. ఏంటి రాజు,
నీ హార్ట్ బీట్ ఇంత హెవీగా కొట్టుకుంటుంది? హెవీగా ఉంది నా హార్ట్ బీట్ కాదు, నీ మీద నా ప్రేమ. అబ్బో, ఆ రోజు కూడా నువ్వు నన్ను ఫస్ట్ టైం హక్ చేసుకున్నప్పుడు నా హార్ట్ బీట్ ఇలానే రేజ్ అయింది సత్తి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇప్పుడు హక్ చేసుకున్న నా గుండె చప్పుడు ఇలానే పెరుగుతుంది. నిజమా రాజు? నేను అప్పటికిప్పటికీ ఏం మారలేదు. అప్పుడు ఎంత ప్రేమిస్తున్నాను ఇప్పుడు అంతే ప్రేమిస్తున్నానని చెప్పిన మాటలు అబద్ధమై ఉండొచ్చు, కానీ నా గుండె చప్పుడు అబద్ధమై ఉండదు కదా. సారీ రాజు, ఇక నుంచి నాకు ఎలాంటి భయాలు లేవు. ఇప్పటి నుంచి ఎలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోను. ఐ లవ్ యూ రాజు. ఐ లవ్ యూ దంగరాజు. ఐ లవ్ యూ టు సత్తి. మన మనుషులకి చాలా ఆలోచనలు ఉంటాయి, చాలా భయాలు ఉంటాయి, చాలా ఇన్సెక్యూరిటీస్ కూడా ఉంటాయి. వీటిని ఒంటరిగా ఫేస్ చేసేంత స్ట్రాంగ్గా మనిషి ఉండడు. వాడికి ఎప్పుడూ వాడి ఫీలింగ్స్ని అర్థం చేసుకుని తోడుగా ఉండే ఒక ఎమోషనల్ సపోర్ట్ అవసరం. అప్పుడే పెళ్ళి అనే కాన్సెప్ట్ వచ్చింది. పెళ్ళంటే కలిసి ఒక దగ్గర ఉండడానికో, రొమాన్స్ కోసం, పిల్లలకి అనడం కోసం మాత్రమే కాదు. ఒకరి కష్టాల్లో ఒకరు తోడుగా ఉండడం కోసం, ఒకరి బాధని ఇంకొకరు షేర్ చేసుకోవడం కోసం, ఒకరి హ్యాపీనెస్ని ఇంకొకరు రెట్టింపు చేయడం కోసం. అర్థమైంది కదా? అండ్ ఇంకో విషయం అండి, ఎప్పుడూ ప్రేమ చూపించడమే కాదు, అప్పుడప్పుడు ఎంత ప్రేమిస్తున్నావో చెప్పడం కూడా చాలా అవసరం. ఇట్లు మీ దొంగరాజు. Congrats, Satya. You're pregnant. Huh? Thank you, doctor. Thank you. Thank you, doctor. థ్యాంక్స్ డాక్టర్. థ్యాంక్స్. రాజు. My confidence is based on my strength. Fusion Blocks. Its strength is my confidence. Why is it? Because it's weatherproof and has the latest temperature control technology building materials. Using Fusion Blocks, you can save up to 30% of cement and iron. Fusion Blocks can also help you save cost on labor. With Fusion Blocks, you can save money on electricity too. It's your dream home. Don't take a chance. Make a choice. Fusion Blocks. Build with it bus for speed, style and strength. నీకన్నా పెద్ద దొంగలు ఉన్నారు దొంగరాజు యూట్యూబ్ లో. పాపం వాళ్ళేం చేశారు? మన వీడియోస్ అన్ని దొంగచాటుగా చూస్తున్నారు కానీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నువ్వు అడగకుండా వాళ్ళు ఎందుకు సబ్స్క్రైబ్ చేస్తారు? నువ్వు అడిగి చూడు. అవును కదా, నా తరపు నుంచి మా దొంగరాజు తరపు నుంచి అడుగుతున్నా, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సత్య అడిగినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్, షేర్ అండ్ గంట సింబల్ కూడా కొట్టండి. మా అప్డేట్స్ అన్ని మీకు వెంటనే వస్తాయి.